అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. ఈరోజు వీడియో ఏంటంటే సోమవారం అలాగే అమావాస్య, జ్యేష్ఠ అమావాస్య అనేది మనకి కలిసి వచ్చింది బాగా. అందుకని చెప్పేసి ఆ కాలభైరవ స్వామికి పూజ చేసుకొని అలాగే గుమ్మడికాయ కూడా కట్టి చిన్న చిన్న ఉప్పు పరిహారాలు అనేవి ఈ టిప్స్ అనేవి నేను చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో. మనకేంటంటే ఎప్పుడు కూడాను అమావాస్య నాడు మనం గుమ్మడికాయ కట్టుకోవచ్చు. లేదు అమావాస్య కాకపోయినా శుక్రవారం, మంగళవారం నాడు, బుధవారం నాడైనా ఆ రోజు కొంచెం మంచి రోజు పడితే కనుక చూసుకొని కట్టుకోవచ్చు. నేను ఎప్పటికప్పుడు గుమ్మడికాయ అనేది మారుస్తూ ఉంటాను. మాకు అయితే కొంచెం ఏంటంటే నేను ఎక్కువగా సెంటిమెంట్గా అనుకుంటూ ఉంటానన్నమాట. అందుకని చెప్పేసి గుమ్మడికాయ అనేది ఎప్పుడు కూడాను ఎప్పటికప్పుడు నేను మార్చేస్తూ ఉంటాను. కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒక 3-4 మంత్స్ బట్టి నేను గుమ్మడికాయ అనేది అలాగే ఉండిపోయిందన్నమాట. అంటే నిమ్మకాయలు అలాగే రెడ్ క్లాత్లోనే నేను పట్టిక అనేవి అన్నీ వేసి దిష్టి కోసం కడతానని ఇంతకుముందు వీడియోస్లో నేను పెట్టాను. కావాలంటే అందులో చూడండి. ఆ వీడియోస్లో ఏంటంటే రెడ్ క్లాత్లో ఏమేమి వేసి దిష్టి కోసం కట్టుకొని మన గుమ్మం ముందు అలాగే గుమ్మడికాయకి కలిపి కట్టుకుంటే మంచిదనేది నేను ఆ వీడియోస్లో మన ఛానల్లోనే ఉంటుంది. ఒకసారి సెర్చ్ చేసి చూడండి. తర్వాత బూడిద గుమ్మడికాయ కట్టేటప్పుడు ఎప్పుడైనా సరే కడగకూడదన్నమాట. గుమ్మడికాయ కడగడం వల్ల ఏంటంటే దానికి ఉన్న తెల్ల బూడిదలాగా ఒకటి ఉంటుంది కదా, అసలు మనం పిల్లడమే తెల్ల గుమ్మడికాయ అని పిలుస్తూ ఉంటాము. ఆ తెల్ల గుమ్మడికాయ ఏంటంటే బూడిద గుమ్మడికాయ అంటూ ఉంటాం కదా. ఈ బూడిద గుమ్మడికాయ ఏంటంటే కడిగేటప్పటికి ఆ బూడిదంతా పోతుందన్నమాట. అలాగా కడగకూడదంట. నేను కూడా ఒక 3 ఇయర్స్ బ్యాక్ అలాగే నాకు తెలియక కడిగేసేదాన్ని. తర్వాత పంతులు వాళ్ళ దగ్గర నేను తెలుసుకున్నాను అనమాట. అలాగే మనకు ఆన్లైన్లో కూడా కొన్ని విషయాలు మనకి పూజకు సంబంధించినవి అలాగే ఇలాగ అమావాస్య సంబంధించినవి కూడా మనం వింటూ ఉంటాం కదా. అందులో కూడా విన్నాను. ఏంటంటే గుమ్మడికాయ కడగడం వల్ల మనం ఇప్పుడు దిష్టి కోసమనే గుమ్మడికాయ కడతాం కదా, దానివల్ల ప్రతిఫలం ఉండదంట. అందుకని చెప్పేసి కడగడం మానేసి ఇంకా ఈ పొడి గుమ్మడికాయకి ఇలాగ పసుపు రాసేసి అందులో చిన్న పచ్చకర్పూరం వేసి ఇలా పసుపు రాసేసాను. పసుపు రాసేసిన తర్వాత ఇలాగ ఎర్రబొట్లైనా కుంకుమ బొట్లైనా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక నేను ఒక్కొక్కసారి నల్ల బొట్లు కూడా పెడతానమాట. కాటుక బొట్లు అలా అయినా పెట్టేయచ్చు. అంటే నల్ల బొట్లు పెట్టేటప్పుడు ఏంటంటే కాటుక పెట్టేటప్పుడు పసుపు రాయకుండా ఓన్లీ అలాగ బూడిద గుమ్మడికాయకి అలాగ మనం బొట్లు పెట్టేసుకున్నా సరిపోతుంది. లేదు అనుకుంటే ఇలా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకుంటే మనకి క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. స్వస్తిక్ అనేది మనకి ఎప్పుడు కూడాను మనం డోర్స్ మీద కానీ అలాగే వంటగదిలో కానీ గుమ్మడికాయ మీద కానీ గుమ్మం పైన కానీ మనకి ఎప్పుడు కూడాను స్వస్తిక్ అనేది శుభకరం కదా. అందుకని చెప్పేసి స్వస్తిక్ అనేది పెట్టేసి ఓం కూడా పెట్టేస్తాను. అలాగే ఇంకా గుమ్మడికాయతో ఎప్పుడు కూడా నేను ఏదో ఒకటి కట్టాలి జోడీగా. మనకి దిష్టిని ఆఫ్ చేసే అలాగే దిష్టినంతా కూడా పోగొట్టే కలబంద అలాగే నిమ్మకాయలు ఇవన్నీ కూడా మనకి దిష్టిని పోగొడతాయి కదా. అందుకని చెప్పేసి గుమ్మడికాయతో పాటు నేను ఇవి ఎప్పుడు కూడా ఇలా కడిగేసి బొట్లు పెట్టేస్తూ ఉంటాను. ఇది చాలా చిన్నగా ఉన్నప్పుడు కట్టనమాట గుమ్మడికాయకి. అలా కొంచెం పెద్దదయ్యింది. ఇది మనం గుమ్మడికాయ తీసి ఎప్పటికప్పుడు కొత్త గుమ్మడికాయ కట్టేటప్పుడు ఇది కూడా ఏంటంటే తీసి శుభ్రంగా కడిగేసి ఇలాగా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని గుమ్మడికాయతో పాటు కట్టేసుకుంటే మంచిదన్నమాట. ఇది అలా పెరుగుతూనే ఉండాలి. అది ఎంత పెద్దది పెరిగితే అంత మంచిది మనకి. అందుకని చెప్పేసి ఇంకా ఆ రెండు కూడా గుమ్మంలో వెళ్ళి కట్టేశాను. ఈసారి కొత్త ఉట్టి తీసుకోలేదు, మామూలు పాత ఉట్టికి ఇంకా గుమ్మడికాయ పెట్టేస్తాను అనమాట. ఇంకా దగ్గరలోనే మాకు భైరవ స్వామి టెంపుల్ అనేది ఉంది. అడివారం మీకు తెలిసే ఉంటుంది, వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇక్కడ భైరవ స్వామి టెంపుల్కి ఆపోజిట్లోనే మాకు పైగా అమావాస్య కాబట్టి ఇక్కడ దగ్గరలోనే గుమ్మడికాయలు అమ్ముతుంటే ఇంకా గుమ్మడికాయలు అయితే తీసుకొచ్చేస్తాం అన్నమాట. ఇంకా ఉట్ట అయితే అక్కడ అమ్మట్లేదని చెప్పేసి సరే ఈసారికి గుమ్మడికాయ అయితే కట్టేద్దామని చెప్పేసి ఇంకా తీసుకొస్తాను. అలాగే ధూపం కోసం బొగ్గులు అనేవి నిప్పు పెట్టి రాజేస్తున్నాను. ఏంటంటే ఎప్పుడైనా సరే బొగ్గులు త్వరగా రాజుకోవాలనుకుంటే కనుక మన హారతి ఇచ్చే బిళ్ళలు ఉంటాయి కదా, అవి ఇలాగా 1 లేదా 2 వెలిగించుకొని వేసేసుకుంటే కనుక త్వరగా రాచిపోతాయి. అప్పుడు నేను ఏం చేస్తానంటే బయటికి తీసుకెళ్ళిపోయి హెయిర్ డ్రైయర్ ఉంటుంది కదా, దాన్ని స్లోగా పెట్టి
ఆన్ చేస్తే కనుక మనకి ఆ ఎయిర్‌కి ఆ గాలికి ఏంటంటే త్వరగా బుగ్గులనేవి రాచుకుంటాయన్నమాట. నేను అలా చేస్తాను. లేదు అనుకుంటే గనక కొంచెం 1, 2 బొగ్గులు చిన్నవి కాలాయి కొంచెం నిప్పొచ్చింది అనుకునేటప్పుడు ఫ్యాన్ కింద పెట్టేసుకొని రాజేసుకున్నా మనకి అయిపోతుందన్నమాట సింపుల్‌గా. తర్వాత ఇక్కడ నేను జీడిపిక్కలు కూడా తీసుకురాలేదు ఈసారి. అందుకని జీడిపిక్కలు కాకుండా ఎండుమిర్చి అలాగే నిమ్మకాయ దండలు కూడా కూర్చేసుకుంటున్నాను. అలాగే ఉదయాన్నే ఇల్లు ఒత్తుకునేటప్పుడు కూడా వాటర్‌లో కొంచెం కల్లుప్పు వేసుకొని అంటే మామూలుగా మనం లిక్విడ్స్ అన్నీ వేస్తాం కదా ఇల్లు క్లీన్ చేయడానికి, టైల్స్ క్లీన్ చేయడానికి. అప్పుడే అందులో ఆ వాటర్‌లోనే కొంచెం కల్లుప్పు వేసేసి ఇల్లంతా ఒత్తుకోవాలి అమావాస్య రోజున. చాలా మంచిది. అలాగే మనం స్నానం చేసేటప్పుడు కూడా చిన్న కల్లుప్పు వేసేసి తలస్నానం చేసుకున్నా సరే మన ఒంట్లో ఉన్న ఎటువంటి నెగెటివ్ ఎనర్జీ ఉన్నా పోతదని ఒక నమ్మకం. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కవర్లో అయితే ఒక నిమ్మకాయ, కొంచెం కల్లుప్పు, ఒక పచ్చిమిర్చి 2 లేదా 3 ఇలా తీసుకొని కవర్లో వేసేసి పసుపు కొంచెం, కుంకుమ కొంచెం వేసేసుకొని ఉడపెట్టేసుకొని గుమ్మం కట్టేసుకోవడమే. గుమ్మంకి ఎంట్రన్స్‌లో ఇవి కట్టుకోవడం వల్ల కూడా చాలా మంచిది. ఇది ఎప్పుడు తీయాలంటే, ఇప్పుడు నేను నిమ్మకాయ వేసాను కదా అందులో, అది బాగా డ్రై అయిపోయి లేదు అనుకుంటే రంగు బాగా మారింది మనకు కనిపిస్తుంది కదా, అప్పుడు మనం ఏదో ఒక ఆదివారం నాడు కానీ లేదంటే శుక్ర మంగళవారాల్లో తీసి పడేసుకున్నా మనకు సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే నిమ్మకాయలు, కల్లుప్పు, నిమ్మకాయ ఒకటే వేసాను, ఒకటి సరిపోతుంది. ఇలా ప్రతి అమావాస్యకి కల్లుప్పుతో చిన్న చిన్న పరిహారాలు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అంటే ఏం లేదండి, ఈ రోజుల్లో ఎవరి గురించి మనం ఏమి తప్పుగా చెప్పకూడదు కానీ, కాకపోతే ఏంటంటే ఈర్ష్య, ద్వేషం, కుళ్ళు, కుతంత్రం ఇవన్నీ ఉన్నవాళ్ళు ఏంటంటే డైరెక్ట్ గొడవ ఏం పడిపోవక్కర్లేదు. చూపుతోనో లేదంటే మనసులో కుళ్ళు పెంచుకొనైనా మనకి అది దాని తాలూకా ఘోష అనేది మనకి తగలకుండా ఉంటుందన్నమాట. వాళ్ళ తాలూకు ఘోష. మనం ఒకళ్ళ దగ్గర ₹1 ఆశించకపోయినా మన మీద చుట్టూ ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ నుంచి అయితే మనల్ని మనమే కాపాడుకోవాలి చిన్న చిన్న పరిహారాలతో. వీటితోనే అన్నీ తీరిపోతాయి అంటే నేనేం చెప్పలేను కానీ, ఎవరి నమ్మకం వాళ్ళది. కాబట్టి నేను ఇలా ఎప్పుడు కూడాను ఇంట్లో ఎంతో కొంత నాకు వీలైనంత వరకు ఇలా చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉంటాను. తర్వాత బొగ్గులన్నీ రాసిన తర్వాత మంచి సంఖ్య ప్రకారమే మనం యాలకులు 5 తీసుకున్నాను, లవంగాలు 5, చిన్న చెక్క ఒకటి వేసేసి, తర్వాత ధూపానికి సరిపడా గుగ్గులు, సాంబ్రాణి కూడా వేసేసి, ఇలాగా కిచెన్ నుంచి రూమ్స్ వరకు బెడ్రూమ్లు అలాగే హాలు అన్నీ కూడాను ధూపం వేసేసాను. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఆగ్నేయం మూల, కిచెన్లో ఆగ్నేయం మూల వాటర్ అయితే పెట్టాను చూడండి. వాటర్లో ఏంటంటే మళ్ళీ కొంచెం కల్లుపు వేసాను. గ్లాస్ వాటర్ అయితేనే బాగుంటుందండి. గాజు సీసాతోని ఆ నీళ్ళు పెడితే కనుక చాలా మంచిది. రాగి గాజు గ్లాసులు అనేవి మనకి చాలా మంచిదన్నమాట. అందులో ఏంటంటే చిన్న కల్లుప్పు అలాగే పసుపు, నిమ్మకాయ, కాయలు అంటూ వేసుకోవాలి. అవి రంగు మారి ఎప్పుడైతే మనకి కుళ్ళిపోవడం, ఎండిపోవడం లాంటివి జరుగుతాయో అప్పుడే మనం తీసి పడేసుకోవాలన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా నేను కాయలు లాంటివి వేస్తాను, పళ్ళు లాంటివి వేయను. పళ్ళు లాంటివి వేస్తే వెంటనే పోతాయి కదా, అందుకని చెప్పేసి కాయలు లాంటివి వేస్తాను. వేసేసిన తర్వాత చిన్న చిటికెడు పసుపు, కుంకుమ, తర్వాత ఒక కాయిన్ కావాలంటే కాయిన్ వేసుకోండి, లేదు అనుకుంటే మామూలుగా నిమ్మకాయ, కల్లుప్పు వేసుకొని వాటర్ వేసేసుకొని ఇలాగా ఒక ప్లేట్ లోపల మామూలుగా గాజు గ్లాస్ అనేది వాటర్ వేసుకొని, మనం చూడండి ఎంట్రన్స్లో మెయిన్ డోర్ ఉంటుంది కదా, అది మీకు రైట్ సైడ్ ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న ఆ కార్నర్లో ఆ మూలకి మీరు రాగి చెంబుతో ఇదే విధంగా మీరు వాటర్ అనేది పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మామూలుగా ఈ గాజు గ్లాస్తోనైనా సరే నిమ్మకాయ, కల్లుప్పు అలాగే చిన్న పసుపు, కుంకుమ, ఒక కాయిన్ వేసేసి ఆ కార్నర్లో పెట్టుకున్న చాలా 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 మంచిదన్నమాట. చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ అనేది మన దరిదాపులు రాకుండా కాపాడుతుంది. వచ్చినా సరే దాని నుంచి మనం సేవ్ అయ్యేలాగా కొంచెం చిన్న పరిహారాలు మన ఇంట్లోనే చేసుకోవచ్చు. అంటే నాకు జరిగే అనుభవం ప్రకారం నేను చెప్తూ ఉన్నానన్నమాట. అంత మనకి తొలగిపోద్ది, అంత ఫ్రీ అయిపోతాం, మనం అంత ఏదో పెద్దగా ఇదైపోతాం అని కాదు. ఎంతలో మనకున్నంత దాంట్లో మనం జాగ్రత్త పడాలో తప్పేం లేదు కదా.
అందుకని చెప్పేసి నేను నేర్చుకుంటూ నాకు తెలిసినవి చెప్తూ మీకు తెలియజేస్తున్నాను, చూపిస్తున్నాను. ఏంటంటే అలాగే కిచెన్లో కూడా ఇంకా అన్నీ కూడాను క్లీనింగ్ చేసి అన్ని దీపాలు అన్నీ కూడా పెట్టేశాను కాబట్టి కిచెన్లో కూడా చిన్న బొట్లు అవి ఇలా పెట్టేశాను. ఇంకా ధూపం అనేది మొత్తం అన్ని రూమ్స్లో వేసానమాట. మెయిన్ డోర్కి అలాగే ఇక్కడ చూడండి నిమ్మకాయలు, అలాగే కలబంద, అలాగే గుమ్మడికాయ కూడా కట్టేశాను. ఇంకా ఎర్ర క్లాత్తో ఎరుపు రంగు వస్త్రంలో పటిక చాలా అన్ని నవధాన్యాలు అన్నీ వేసి కట్టే మూట అయితే ఈ అమావాస్యకి నేను కట్టలేదు, కొంచెం టైం సరిపోలేదు. అందుకని చెప్పేసి టైం ప్రకారం మనం చూసుకొని కట్టుకోవాలి కదా, అప్పటికే టైం దాటిపోతుందని చెప్పేసి ఇవన్నీ పరిహారాలు కూడాను ముందుగా చేసేసి అప్పుడు లాస్ట్లో పూజ చేసేసుకున్నాను అనమాట. ఎప్పుడు కూడా పూజ అయిపోయిన తర్వాత ఇవి చేస్తూ ఉంటాను, కానీ ముందు టైం అప్పటికే లేట్ అయిపోతుందని చెప్పేసి దీపారాధన కూడా లేట్ అయిపోతుందని చెప్పేసి ముందుగా వీటికి ధూపాలు అన్నీ వేసేసి అన్ని క్లీనింగ్లు అన్నీ చేసి పసుపు కుంకాలతో అలంకరించేసి అన్నీ కూడా చేసేసానమాట. అన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కాలభైరవ అష్టకం చదువుకుంటూ కాలభైరవ పూజ చేసుకుంటూ ఈరోజు సోమవారం కాబట్టి ఆ ఈశ్వరునికి పూజ చేసుకొని దీపారాధన అయితే ముగించేసాను. తర్వాత ఇంకా మెయిన్ డోర్కి అయితే స్వస్తిక్, ఓము, త్రిశూలం అనేది ఎప్పటికప్పుడు నేను 10 డేస్కి ఒకసారి ఇలాగ పెడుతూ ఉంటాను. అయితే గంధం లేదంటే పసుపు ఇవి కలిపేసి ఇలా పెట్టి కుంకుమ బొట్లు పెట్టేస్తాను అనమాట. ఇది కూడా ఏంటంటే మనకి శుభకరంగా ఉంటుంది. మనకి మెయిన్ డోర్ అనేది ఎప్పుడు కూడాను గుమ్మం ద్వారం అనేది మనకెప్పుడు లక్ష్మీదేవి స్వరూపమే. మనం ఎంటర్ అయ్యేది కూడాను మనకి గుమ్మం ఎంట్రన్స్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడాను ఇలాగా నిండుగా బొట్లతో కలకల్లాడుతూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది ప్లెయిన్ డోర్ కాబట్టి నేను ఎప్పటికప్పుడు పెట్టుకుంటాను. అలాగే మామూలుగా డిజైన్స్తో వస్తూ ఉంటాయి కదా ఆ డోర్స్ అనుకోండి, మామూలుగా విగ్రహాలు లాంటివి ఏమైనా డిజైన్స్ ఉంటాయి కదా, వాటికైతే మామూలు బొట్లు పెట్టేసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే ఇలాగా స్వస్తిక్, ఓము, త్రిశూలం పెట్టిన బొట్లు అయితే కనిపించవు కదా, అందుకని చెప్పేసి మామూలుగా వాటికి చిన్న బొట్లు పెట్టుకున్నా సరిపోద్ది. ఈరోజు అమావాస్య పూజ అయితే పూర్తయింది.